అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 2వ అధ్యాయంలోని 2వ భాగం గురించి చదువుకుందాం. నేను దక్షిణేశ్వరానికి వెళ్ళగానే ఇతరులకెవ్వరికీ చదవడానికి ఇవ్వని పుస్తకాలను గురుదేవులు నాకు ఇచ్చి చదవమని చెప్పేవారు. ఆయన గదిలో ఆ పుస్తకాలతో పాటు అష్టావక్ర సంహిత కూడా ఉండేది. అయితే ఎవరైనా ఆ పుస్తకాన్ని చదవడానికి తీసుకుంటే వద్దని చెప్పి అందుకు బదులుగా గీతనో ఏదో పురాణాన్నో ముక్తి మార్గం అనే పుస్తకాన్నో ఇచ్చి చదువుకోమని చెప్పేవారు. కానీ నేను వెళ్ళగానే ఆ సంహితను నా చేతికిచ్చి నన్ను చదవమని చెప్పేవారు. లేదా అద్వైతపరమైన ఆధ్యాత్మ రామాయణాన్ని ఇచ్చి దానిలో ఏదో ఒక భాగాన్ని చదవమనేవారు. నేను అభ్యంతరం చెబుతూ ఇటువంటి పుస్తకాలను చదవడం వలన ప్రయోజనం ఏమిటి? నేను భగవంతుణ్ణి అని ఆలోచించడం మహాపాపం. ఈ పుస్తకం దైవదూషణను బోధిస్తుంది, దీన్ని తగులబెట్టాలి అని అనేవాణ్ణి. అది విని గురుదేవులు నవ్వి, నీ కోసం చదవమని అంటున్నానా? నా కోసం కాస్త చదివి వినిపించు. అలా చేస్తే నేను భగవంతుణ్ణి అని భావించే అవసరం నీకుండదు అని చెప్పేవారు. దాంతో ఆయన కోరిక మేరకు నేను కొద్దిగా చదివి వినిపించేవాణ్ణి. ఆనాటి గురుదేవుల ఐంద్రజాలిక స్పర్శ నా మనస్సులో ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చింది. ఈ లోకంలో నిజానికి భగవంతుడు తప్ప మరేదీ లేదని కనుగొనడం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఎంతసేపు ఆ ప్రభావం కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆ అనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగి వచ్చాను. అక్కడ అదే అనుభూతి. చూస్తున్నదంతా బ్రహ్మంగానే కానవచ్చింది. భోజనానికి కూర్చున్నాను. అన్నం కంచం వడ్డించే వ్యక్తి, అన్నం తింటున్న నేను, అంతా అదే తప్ప మరేదీ కాదు. 1-2 ముద్దలు తిని స్తంభించి కూర్చుండిపోయాను. ఎందుకు ఇలా ఉన్నావు, తిను అని అమ్మ చెప్పిన తరువాతనే మళ్ళీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకు పోతున్నప్పుడు, సదా సర్వవేళల్లో అదే అనుభూతి. సదా ఒక రకమైన అచేతనావస్థలో ఉన్న భావన. వీధిలో వెళ్తున్నప్పుడు బళ్ళు వస్తున్నాయి, కానీ వాటిని తప్పుకొని నడవాలి అని అనిపించలేదు. ఆ బండి ఏదో, నేను అదే అనిపించింది. నా కాళ్ళు చేతులు మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించలేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాల్లో అన్నం తింటున్నప్పుడే నేల మీదకి ఒరిగిపోయేవాణ్ణి. కొన్ని నిమిషాల తర్వాత లేచి కూర్చొని మళ్ళీ తినసాగేవాణ్ణి. తత్ఫలితంగా కొన్ని రోజుల్లో అతిగా తినేవాణ్ణి. కానీ అలా చేయడం వల్ల నాకెలాంటి హాని వాటిల్లలేదు. అది చూసి మా అమ్మ బెదిరిపోయి ఏదో జరగకూడనిది నాలో జరుగుతోందని చెప్పింది. నేను ఎక్కువ కాలం బతకనేమోనని భయపడింది. ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది. కార్న్వాలిస్ చతురస్రం వద్ద నడుస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచె నిజమా లేక కళ అని తెలుసుకోగోరి దానిపై తలను ఢీకొట్టి చూశాను. ఇలా కొన్ని రోజుల పాటు ఆ అనుభూతి ప్రభావం నుంచి విడివడలేకపోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించగలిగాను. అప్పుడు శాస్త్రవచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది. ఆ తరువాత అద్వైత తత్వ తీర్మానాలను నేను నిరాకరించలేకపోయాను. అదే నేను ప్రప్రథమంగా భగవంతుణ్ణి కల్లారా చూశానని, ధర్మమే సత్యమని, అది అనుభవైక వేద్యమని, మన అలౌకికానుభూతి కన్నా ఈ అనుభూతి అనంత రెట్లు సుప్రగాఢమని చెప్పగలిగిన సాహసి అయిన మహనీయుణ్ణి చూశాను. నేను ప్రతిరోజు ఆయన వద్దకు వెళ్ళేవాడను. ధర్మానుభూతి ప్రసాదించదగినదే అని తెలుసుకున్నాను. ఒక స్పర్శ, ఒక వీక్షణం జీవితాన్ని ఆమూలాగ్రంగా మార్చివేస్తాయి. బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ప్రాచీన కాల మహాపురుషులు పరిపూర్ణుడవ్వు అని ఆశీర్వదించగానే జనులు పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న వైనం నేను పుస్తకాల్లో చదివాను. ఆ విషయాలన్నీ సత్యాలే అని నేను ఆయనను చూశాక నిర్ణయించుకున్నాను. నా అవిశ్వాసాలన్నీ ఊడ్చిపెట్టుకుపోయాయి. అనుభూతిని ప్రసాదించవచ్చు. నా గురుదేవులు ఇలా చెప్పేవారు, ధార్మిక అనుభూతిని అనుగ్రహించవచ్చు. ఇంత స్పష్టంగా ఇతరులకు ప్రసాదించగల వస్తువు మరొకటి ఈ ప్రపంచంలో లేదు, ఈ లోకంలో లేదు. నా గురుదేవుల నుంచి నేను నేర్చుకున్న 2వ మహోన్నత భావన ఏమంటే, లోకంలోని మానవాత్మలు పరస్పర విరుద్ధాలు కావు.
వ్యతిరేకాక్తాలు కావు. అవి శాశ్వతమైన ఒకే ధర్మ సిద్ధాంతపు వివిధ రూపాలు. ఆ శాశ్వత ధర్మమే దేశకాల పాత్రలను అనుసరించి, భావభూమికలను అనుసరించి పాత్రోచితంగా సమన్వయించబడుతోంది. ఉన్నత శిక్షణను పొందడానికి అశక్తులైన జనసామాన్యానికి ఆయన నారద మహర్షి ఉపదేశించిన భక్తిని బోధించేవారు. ఆయన సాధారణంగా ద్వైతాన్ని బోధించేవారు. అద్వైతాన్ని ఒక నియమంగా ఆయన ఎన్నడూ బోధించలేదు. కానీ ఆయన నాకు అద్వైతాన్ని బోధించారు. అంతకు మునుపు నేను ద్వైతిని. శ్రీరామకృష్ణులు నాతో ఒకసారి లోకంలో 2 కోట్ల మందిలో ఒక్కరికైనా భగవంతునిలో విశ్వాసం లేదని చెప్పారు. ఎందుకని నేను ప్రశ్నించాను. అందుకు ఆయన నాతో ఇలా అన్నారు. ఈ గదిలో ఒక దొంగ ఉన్నాడనుకుందాం. పక్క గదిలో పెద్ద ద్రవ్యరాశి ఉందని అతడికి తెలిసింది అనుకుందాం. 2 గదులకు మధ్య ఒక పల్చని చెక్క మాత్రమే అడ్డంగా ఉంది. అప్పుడు ఆ దొంగ మానసిక స్థితి ఏమిటి? అందుకు నేను ఇలా జవాబిచ్చాను. అతడికి బొత్తిగా నిద్ర పట్టదు. ఆ బంగారాన్ని ఎలా దొంగలిద్దామా అన్న ఆలోచన తప్ప అతడు మరి దేనిని గురించి యోచించడు. తరువాత ఆయన ఇలా అన్నారు. భగవంతునిలో విశ్వాసం కలిగి ఉండి ఆయనను పొందడానికి పిచ్చెత్తని వాడు ఉండడని నువ్వు నమ్ముతావా? అనంత బ్రహ్మానంద గని ఉందని, దానిని పొందడం సాధ్యమని చిత్తశుద్ధితో నమ్ముతున్న వ్యక్తి దాన్ని సంతరించుకోవడానికి పాట్లు పడుతూ పిచ్చివాడు కాకుండా ఉంటాడా? ఆ సమయంలో ఒకరోజు రాత్రి నేను గురుదేవులతో దక్షిణేశ్వరంలో గడపడం తటస్థించింది. నేను ప్రశాంతంగా పంచవటి కింద కూర్చుని ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన అక్కడికి వచ్చి నా చెయ్యి పుచ్చుకొని నవ్వుతూ ఇలా అన్నారు. నీ తెలివి పాండిత్యాలకు నేడొక పరీక్ష. నువ్వు 2.5 పరీక్షలలో మాత్రమే ఉత్తీర్ణుడయ్యావు. 3.5 పరీక్షలలో ఉత్తీర్ణుడైన ఉపాధ్యాయుడు నేడు ఇక్కడకు వచ్చాడు. నాతో రా. అతడితో నువ్వు ఎలా సంభాషించగలవో చూడాలి. ఇష్టం లేకపోయినా ఆయనతో పాటు వెళ్ళవలసి వచ్చింది. ఆయన గదిలో మాతో పరిచయమైన తర్వాత వివిధ అంశాల మీద మాతో మాట్లాడడం ఆరంభించాను. మమ్మల్ని అలా సంభాషణలో నిమగ్నులను చేసి గురుదేవులు మౌనంగా కూర్చొని మా మాటలు వింటూ మమ్మల్ని గమనించసాగారు. శ్రీమా ఆయన వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత గురుదేవులు ఇలా అన్నారు. ఆ పరీక్షలలో అతడు ఉత్తీర్ణుడైతే మాత్రం ఏమిటి? ఉపాధ్యాయుడు స్త్రీలా సిగ్గుపడే స్వభావి, ఉద్ఘాటిస్తూ మాట్లాడలేడు. ఆ విధంగా ఇతరులతో నన్ను పోటీకి నిలబెట్టి ఆయన వినోదించేవారు. శ్రీరామకృష్ణులను కలుసుకున్న అనతి కాలంలోనే ఈ మతాచరణలో నేనేమీ లబ్ధి పొందకపోవచ్చు. కానీ ఆయన అనుగ్రహం వలన నా తారాస్థాయి కోపాన్ని నియంత్రించుకోగలిగానని ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకు మునుపు నేను కోపంలో నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయేవాడిని. తదుపరి అందు గురించి పశ్చాత్తాపం చెందేవాడిని. కానీ ప్రస్తుతం ఎవరన్నా గొప్ప ఉపకారం చేసినా లేదా నన్ను తీవ్రంగా కొట్టినప్పటికీ అంతగా కోపం రావడం లేదు. తొలి సందర్శనాల్లో ఒకరోజు గురుదేవులు భావ పారవస్య స్థితిలో నువ్వు వచ్చేసావా అని అన్నారు నన్ను చూసి. చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిగా నాతో మాట్లాడుతున్నారే, ఎంత ఆశ్చర్యం అని నాలో నేను అనుకున్నాను. తరువాత ఆయన నన్ను నీకు జ్యోతి దర్శనం కలుగుతోందా అని అడిగారు. అందుకు నేను అవునండి, నిద్రపోవడానికి ముందు నుదురు సమీపాన ఒక జ్యోతి పరిభ్రమిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పాను. తరచూ దానిని చూసేవాడిని. ఒకరోజు యదుమల్లిక్ ఉద్యాన గృహంలో గురుదేవులు నన్ను స్పృశించి తమలో తాము ఏదో గొనుక్కున్నారు. ఆ స్పర్శ ప్రభావం నాలో నెల రోజుల దాకా ఒక రకమైన మత్తులా ఉండిపోయింది. నా వివాహం గురించిన ఒక ప్రతిపాదనను విన్నప్పుడు ఆయన కాళీమాత విగ్రహ పాదాలను పుచ్చుకొని విలపించారు. కళ్ళలో అశ్రువులు స్రవిస్తూ ఉండగా జగజ్జననితో అమ్మ, ఈ మొత్తం వ్యవహారాన్ని తారుమారు చెయ్యి, నరేంద్రుడు మునిగిపోకుండా చూడు అంటూ మొరపెట్టుకున్నారు. ఒకరోజు గురుదేవులు నేను చదువుకుంటున్న గదికి వచ్చి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించమని నాకు ఉపదేశిస్తూ ఉండగా బయట నుండి మా అమ్మమ్మ అంతా విని నా తల్లిదండ్రులకు విషయం అంతా చెప్పేసింది. ఒక సాధువుతో కలిసిమెలిసి ఉండడం వలన నేనెక్కడ సన్యాసినైపోతానోనని ఆనాటి నుండి నా వివాహం కోసం విశ్వ ప్రయత్నాలు చేయసాగారు. అయినా ఏం ప్రయోజనం? గురుదేవుల దృఢ సంకల్పం ముందు ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయినా అంతా నిశ్చయమైపోయిన తరువాత కూడా ఏవో కొన్ని అల్ప విషయాలలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వివాహాలు ఆగిపోవడం మనం చూస్తున్నాం కదా.
గురుదేవుల సాన్నిధ్యంలో మేం చవిచూసిన అనిర్వచనీయమైన ఆనందం గురించి ఇతరులకు సూచనప్రాయంగా చెప్పడం అసాధ్యం. మాకు ఏమాత్రం తెలియకుండానే ఆటపాటలతో ఆయన మాకు శిక్షణ గరిపి మా ఆధ్యాత్మిక జీవితాలను తీర్చిదిద్దిన వైనం మా అవగాహనకు అందనిది. ఒక మల్లయుద్ధ కోవిదుడు అప్పుడే యుద్ధం నేర్చుకుంటున్న శిష్యుడి పట్ల ఎంత అప్రమత్తతతో సంయమనంతో వ్యవహరిస్తాడు. ఒకసారి ఎంతో కష్టం మీద శిష్యుడి మీద విజయం సాధించినట్లు, మరొకసారి అతడి చేతిలో ఓటమి పాలైనట్లు వ్యవహరిస్తూ అతడి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుంటాడు. అచ్చం అదేవిధంగా శ్రీరామకృష్ణులు మా పట్ల వ్యవహరించారు. అనంత శక్తికి ఆధారమైన ఆత్మ ప్రతి వ్యక్తిలోనూ ఉందని గ్రహించిన ఆయన అందరిలోనూ ఆ మహాశక్తి అవ్యక్తంగా ఉండడాన్ని చూడగలిగారు. సమయం ఆసన్నమైనప్పుడు అభివ్యక్తమయ్యే గుప్తమైన ఆధ్యాత్మిక శక్తిని స్పష్టంగా సూక్ష్మదృష్టితో ఆయన పరిశీలించగలిగేవారు. ఆ నేపథ్యంలో మా గురించి ఉన్నతంగా మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు. ప్రాపంచిక వాంఛలలో చిక్కుకొని భవిష్యత్తు లక్ష్యానికి ప్రతిబంధకంగా తయారవుతామని మమ్మల్ని హెచ్చరించేవారు. మా జీవితంలోని ప్రతి సూక్ష్మ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నడూ మేము అదుపు తప్పకుండా పర్యవేక్షించేవారు ఆయన. ఇదంతా చడి చప్పుడు కాకుండా అణకువతో జరిగిపోయేది. శిష్యులకు ఆయన గడిపిన శిక్షణలోని వారి జీవితాలను తీర్చిదిద్దడంలోని రహస్యం ఇదే. ఒకసారి ధ్యానంలో నాకు ప్రగాఢ ఏకాగ్రత కుదరలేదు. ఈ విషయం ఆయనకు చెప్పి ఆయన సూచనలను, నిర్దేశాన్ని కోరాను. ఆయన ఈ విషయంలో తన స్వానుభావాలను తెలిపి నాకు సముచిత సూచనలు ఇచ్చారు. వేకువన ధ్యానానికి కూర్చున్నప్పుడు పొరుగున ఉన్న జనుపనార మిల్లు ఈల కీచుధ్వని నా మనస్సును కలతపెట్టడంతో ఏకాగ్రత చెదిరిపోవడం నాకు బాగా జ్ఞాపకం. దీన్ని గురించి ఆయనకు చెప్పాను. మనస్సును ఈలధ్వని మీద ఏకాగ్రం చేయమని ఆయన సూచించారు. ఆయన సూచనను పాటించి ఎంతో లబ్ధి పొందగలిగాను. మరొక సందర్భంలో ధ్యాన సమయంలో దేహస్మృతిని పూర్తిగా విస్మరించడంలో, ధ్యేయం మీద మనస్సును పూర్తిగా ఏకాగ్రం చేయడంలో బాగా ఇబ్బంది పడ్డాను. సూచనల కోసం ఆయన వద్దకు వెళ్ళాను. నిర్వికల్ప సమాధి స్థితికై వేదాంత సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు స్వయంగా తోతాపూరి నుంచి పొందిన అవే సూచనలు ఆయన నాకు ఇచ్చారు. తన వేలి గోరును నా కనుబొమ్మల మధ్య గట్టిగా నొక్కి, ఇప్పుడు ఆ నొప్పి అనుభూతి మీద నీ మనస్సును ఏకాగ్రం చెయ్యి అని చెప్పారు. ఆ అనుభూతి మీద మనస్సును అలవోకగా ఏకాగ్రం చేయగలిగాను. ఆ సమయంలో నా శరీర అవయవాల స్మృతిని విస్మరించగలిగాను. ఇక అవి నా ధ్యానానికి భగ్నం కలిగించడం గురించి విడిగా చెప్పవలసిన అవసరం ఏముంది? గురుదేవులు తీవ్ర సాధనలు అనుష్ఠించి సాఫల్యం పొందిన ఏకాంత స్థలమైన పంచవటి మా ధ్యానానికి ఎంతో అనువైన ప్రదేశం. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలతో పాటు అక్కడ మేము ఎంతో సమయం వినోదాలతో సరదాగా గడిపాం. శ్రీరామకృష్ణులు కూడా మా వినోదాలలో పాలు పంచుకొని మా నిష్కాపట్య వినోదాల స్ఫూర్తిని మరింతగా ఇనుమడింపజేశారు. అక్కడ మేం పరిగెత్తేవారం, దుముకేవారం, చెట్లు ఎక్కేవారం, తీగలు పుచ్చుకొని ఉయ్యాలలు ఊగేవారం, ఒక్కోసారి వనభోజనాలు చేసేవారం. మొదటి వనభోజనాల రోజు గురుదేవులు స్వయంగా నేను ఆహారం వండడం గమనించి తాము కూడా ఆ ఆహారాన్ని తిన్నారు. బ్రాహ్మణులు వండిన ఆహారాన్ని మాత్రమే ఆయన స్వీకరించేవారని నాకు తెలుసు. అందువల్ల ఆయన భోజనం కాళికాలయం నుంచి తెప్పించడానికి ఏర్పాటు చేశాను. కానీ ఆయన నీలాంటి నిర్మలాత్ముని నుంచి ఆహారం స్వీకరించడం వల్ల నాకు ఎటువంటి దోషము అంటదు అని చెప్పారు. నా ఆక్షేపణలను ఏమాత్రం పట్టించుకోకుండా నేను ఈరోజు వండిన ఆహారాన్ని తనివి తీరా తిన్నారు. నా తండ్రి గతించాక నా తల్లి, సోదరులు పస్తులుండి కష్టపడ్డారు. ఒకరోజు గురుదేవులు అన్నదా గుహను కలుసుకున్నప్పుడు అతడితో ఇలా అన్నారు. నరేంద్రుడి తండ్రి మరణించారు. అతడి కుటుంబం లేమిలో కొట్టుమిట్టాడుతోంది. మిత్రులు ఇప్పుడు అతడికి కొంత ధన సహాయం చేస్తే బాగుంటుంది. అన్నదా వెళ్ళిపోయాక ఆయనను నేను గద్దించి అడిగాను. ఇవన్నీ అతడితో ఎందుకు చెప్పారు? నా కటువైన ఆ మాటలు విన్నాక ఆయన విలపిస్తూ, అయ్యో, నీ కోసం నేను ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తడానికి సిద్ధమే అని అన్నారు.
తన ప్రేమతో మమ్మల్ని ఆయన మచ్చిక చేసుకున్నారు. మైల గడువు అంటే మా తండ్రి మరణానంతరం పూర్తి కాకుండానే నేను అక్కడ ఇక్కడ ఉద్యోగం కోసం తిరిగాను. ఆకలితో ఉత్త కాళ్ళతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేత పుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరిగాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్నిసార్లు నాతో కూడా వచ్చేవారు. కానీ ప్రతి చోటా నాకు నిరాశ నిస్పృహలే ఎదురైనాయి. ఈ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో స్వార్థరహితమైన సానుభూతి ఎంతో అరుదైనదని, దుర్బలులకు పేదలకు ఇక్కడ స్థానం లేదని నాకు బాగా అర్థమైంది. ఇదివరలో 1-2 రోజులు నాకు సహాయం చేసేందుకు తాము కృతార్థులమైనట్లు భావించిన వారిప్పుడు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నా పట్ల పెడముఖం పెట్టసాగారు. అటువంటి చేదు అనుభవాలు చవిచూసే కొద్దీ ఈ లోకం ఒక పిశాచం సృష్టిగా నాకు అనిపించేది. ఒకరోజు అలసి సొలసి పాదాలు బొబ్బలెక్కగా మైదానంలోని ఓక్టెర్లోని స్మారక చిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను. ఆ రోజు 1-2 మిత్రులు నాతో పాటు ఉన్నారో లేదో అనుకోకుండా అక్కడ కలుసుకోవడమో జరిగింది. వారిలో ఒకడు కృపాలువైన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచసాగింది అనే పాట పాడసాగాడు. ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెటతో కొడుతున్నట్లు అనిపించింది. నా తల్లి తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి మానసిక వ్యధతో విషన్నత ముప్పిరిగొనగా, దయచేసి ఆ పాట ఆపుతావా? అటువంటి కల్పనలు ఇంట్లో ఆకలితో అలమటించే కుటుంబీకులు లేని ఆగర్భ శ్రీమంతులకు మధురం కానరావచ్చు. ఒకప్పుడు నాకు అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు జీవిత కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు నిష్ఠూర అపహాస్యంగా వినిపిస్తున్నాయి అంటూ అరిచాను. మిత్రుడు నా మాటలకు బాగా నొచ్చుకున్నాడేమో. కానీ ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడికెలా అర్థమవుతుంది? కొన్ని సమయాలలో ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేదని తెలుసుకొని చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఎవరో బయట భోజనం చేద్దామని ఆహ్వానించారని అమ్మను నమ్మించి ఆ రోజు పస్తుండేవాడిని. ఇతరులకు ఈ విషయాలు వెల్లడించడానికి స్వాభిమానం అడ్డుపడేది. సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు లేదా ఉద్యానాలకు వచ్చి నన్ను పాడమని కోరేవారు. తప్పించుకోలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక వెళ్ళేవాణ్ణి. కానీ నా వ్యధలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను. నా కష్టాలను గురించి తమకు తాముగా వారెన్నడూ వాకులు చేసేవారు కాదు. ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఈరోజు నువ్వెందుకు పాలిపోయి బలహీనంగా కనిపిస్తున్నావు అని అడిగేవారు. వారిలో ఒకే ఒక్కడు నా దైన్యస్థితిని తెలుసుకొని నాకు తెలియకుండా అజ్ఞాతంగా మా అమ్మకు డబ్బు పంపసాగాడు. తన ఈ దయాగుణంతో అతడు నన్ను శాశ్వత రుణగ్రస్తుణ్ణి చేశాడు. ఇంతటితో 2వ అధ్యాయం శిష్యరికంలోని 2వ భాగం పూర్తి.